మన దొంగ పోలీసు వాడదావరా, నువ్వు దొంగ నేను పోలీస్. సరే రే, అక్కడ ఎవరో పడిపోయినారా. తాత తాత తాత, రే ఆ చెట్టు కింద తీసుకోపోదాం పదా. తాత, అయ్యో చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు గుళ్ళేవే, నేను పోయి ఆ గుళ్ళో ఉందేమని చూసేసి వస్తాను. ఆంజనేయ స్వామి, ఆయన కేంగా ఉంటూ దీవించు స్వామి. తాత తాత, ఏసయ్యా ఈయన కాపాడు తండ్రి. తాత, రంజాన్ మాసం కదలైనా ఉపవాసం, అందుకే కదిరి పడిపోయినా. ఆ అల్లానే మీ రూపంలో వచ్చి నన్ను కాపాడినైనా. ఎంతకీ ఎవరు మీరు? నా పేరు శ్రీరామ్, వీడి పేరు జోసఫ్. దేవుడి దృష్టిలో మనుషులందరూ సమానమే, కానీ మనిషి మతాల ముసుగులో మనిషిని వేరుగా చూస్తున్నాడు. అన్ని మతాల సారం ఒక్కటే, మానవత్వం. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఎట్ రాస్తున్నారు ఏమనేది మాకు చెప్తానుగా తెలుస్తుంది. అంత చదివినట్టే ఉంది మావా, కానీ ఏమి గుర్తుకుండడం లేదు. క్వశ్చన్ పేపర్ వైపు చూస్తే మావా కన్నీళ్ళు ఆన్సర్ పేపర్ మీద రాలుతున్నాయి. అయితే ఫెయిల్ అయిపోతారా? ఆవులు మేపుకుంటారా? ఏమో మాకు తెలీదు, రిజల్ట్ దాకా వెయిట్ చెయ్యాలా? ఫెయిల్ అయిపోయినా ఫీల్ అవ్వద్దు మచ్చా, మళ్ళీ కట్టి రాసుకోవచ్చు. మళ్ళీ కట్టి రాసినప్పుడైనా పాస్ అయ్యే ట్రిక్స్ ఉంటే చెప్పు మావా. క్వశ్చన్ పేపర్ బాగా చదువు, తెలిసినవి ఫస్ట్ రాయి. హ్యాండ్ రైటింగ్ గుండ్రంగా రాయి, సైడ్ హెడ్డింగులు హైలైట్ చెయ్యి. మళ్ళీ కూడా ఫెయిల్ అయిపోతే మావా ఆ పరిస్థితి ఏందో చెప్పు మావా. పిఎంఐ నా ఘనత మన మోదీ గారు సాధించలేదా? 10th ఫెయిల్ అయ్యిన సచిన్ క్రికెట్ కే దేవుడవ్వలేదా? ఏమైంది మచ్చా? ఏమైందిరా? ఏమైంది మచ్చా? 3 నెలల అదెట్లా సాధ్యపడింది? నిజం మావా, 3 నెలలైంది నాకు అనారోగ్యం వచ్చి. అనారోగ్యమా? మావా, వాతికెత్తే ఎందుకు చెవులే మోస్తారు? నోరు ముస్తే కక్కలేం కదా, అందుకే చెవులు ముస్తారు. బ్రెయిన్ వాడాల. కక్కేసినావు కదా, ఇంకెందుకు దాన్ని చూసి బాధపడదే? 20 రూపాయలు ఇడ్లీ వేస్ట్ కు పుడిచింది. అనారోగ్యం వచ్చిందని బాధలే, ఇడ్లీ పుడిచిందనేదే నీ బాధ. కాపాడండి కాపాడండి. ఏమైందిరా? మన స్కూల్లో ఒక దగ్గర స్టఫ్ అని రాస్తున్నారు. సరే కదా పోయి స్టఫ్ ఏంటి అని అడిగితే కొట్టనొస్తున్నారు. అవును మావా, మొన్న నేను పోయి అడిగితే కూడా నన్ను కూడా కొట్టినారు. ఎవడ్రా బుడా? రానివాడు కట్ చెప్తా. ఎక్కడున్నా నువ్వా? సార్ ఎందుకు సార్ మా వాళ్ళు కొడుతున్నారు? తాగి వచ్చినప్పుడు బడికాడికి వచ్చి స్టఫ్ అడుగుతున్నారు. మేము చదువులు చెప్పేది ఎదోళ్ళకి స్టఫ్ ఇచ్చేదా? ఈనప్పుడు మరెందుకు స్టఫ్ అని రాసినారు? ఒరేయ్, అది స్టఫ్ కాదురా, స్టాఫ్ రా. ఫ్రెండ్షిప్ అంటే మనదిరా. మన ఫ్రెండ్షిప్ చరిత్రలో నిలిచిపోవాలరా. ఏం భూగోళ శాస్త్రంలో నిలకూడదా? గిరి, నీ ఫ్రెండ్కి ఇష్టమైన కలర్ ఏది? నలుపు. మూడు చూస్తేనే తెల్లే. ఫ్రెండ్ ఫేవరెట్ కలర్ కదా తెలుసా నీకా? నువ్వేమన్నా లవరా? ఏమేమి ఇష్టం తెలిసి పెట్టుకునే దానికా? చరణ్, ఇప్పుడు నీ వంతు. నీ ఫ్రెండ్కి ఇష్టమైన ఫుడ్ ఏది? ఫ్రీగా వచ్చే ఫుడ్. ఏమే నువ్వు ఎప్పుడు డబ్బులు పెట్టినావో అతనే తీసే వాచిలో తింటావో. నేను వాచిలో తినలా, నువ్వు నీ లవర్ కాడికి పోతే కూడా వచ్చి దానికి తీర్చినావు. కూడా నిన్నెవరు రమ్మనిందా? పని బట్ట లేకుండా ఖాళీ కొనివో వచ్చినవో. అప్పుడు నువ్వేనా పని పాటలు చేస్తుండేదే? అట్లా ఏ అమ్మాయి ఏమంటుందని చూసేదే, ఏమంటే కడుపు చేసి వదిలేసేది. అప్పుడు నువ్వేమన్నా చిన్న బిడ్డ? నువ్వు ఎంతమంది అమ్మాయిలతో చాటించేసావు? హిస్టరీ మొత్తం ఉంది నా దగ్గర. నువ్వు ఎప్పటికప్పుడు ఎదురు తిరుగుతావనే ముందు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోనరా. నీ దగ్గర హిస్టరీ ఏ ఉంది? నా దగ్గర మీ వీడియోనే ఉండదు. మరి ఎందుకు వీడియో డిలీట్ చేయి, లేకపోతే చచ్చిపోతావో. ముందు నా చాటింగ్ డిలీట్ చేయరా, లేదంటే నేను చంపేస్తాను నిన్ను. చరిత్రలో నిలిచిపోయే ఫ్రెండ్షిప్.